ఒక దేశం యొక్క మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా పనికిరాకుండా చేయడం అసలిది సాధ్యమేనా? ఈరోజు మనం ఈ చాలా క్లిష్టమైన సైనిక వ్యూహం గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. అసలు ఒక దేశం యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను వాళ్లకు ఏమీ కనబడకుండా, ఏమీ వినబడకుండా ఎలా చేస్తారు? ఈ వ్యూహం మొదలయ్యేది బాంబుల మూతతో కాదు, శత్రువు కళ్లకు గంతలు కట్టడంతో. అదెలాగో చూద్దాం. ఈ మొత్తం ఆపరేషన్లో మొదటి దశ ఒక ఎలక్ట్రానిక్ దాడి. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే శత్రువును పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఏమీ చెయ్యాలో తెలియని స్థితికి తీసుకురావడమే. ఇక్కడ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనే పదాన్ని వాడుతున్నారు కదా. అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ను ఉపయోగించి శత్రువుల సిస్టమ్స్లోకి తప్పుడు డేటాను పంపిస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ రాడార్ సిస్టమ్స్ అన్నీ గందరగోళానికి గురవుతాయి. లేని విమానాలు ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, మొత్తం కన్ఫ్యూజన్ అన్నమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడండి, రాడార్ స్క్రీన్ పై ఏమో రాజధాని వైపు వందల కొద్దీ F-15, F-16 ఫైటర్ జెట్స్ దూసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ గాలిలో నిజంగా ఉన్నదేంటి? కేవలం కొన్ని వందల చిన్న చిన్న డ్రోన్లు. వీటిని డీకాయ్స్ అంటారు. అంటే శత్రువు దృష్టిని మల్చడానికి వేసిన ఒక అద్భుతమైన ప్లాన్ అన్నమాట. వాళ్ళు ఈ డమ్మీ టార్గెట్లపై దృష్టి పెడతారు. శత్రువు దృష్టి అంతా ఆ డమ్మీ డ్రోన్ల మీద ఉన్నప్పుడు అసలైన దాడి మొదలవుతుంది. సముద్రం నుంచి మొదటి భౌతిక దాడి. దీన్నే కైనెటిక్ స్ట్రైక్ అని కూడా అంటారు. ఇది చూడండి ఎంత పక్కాగా ప్లాన్ చేశారో. మొదట ఆర్లీబర్గ్ క్లాస్ డిస్ట్రాయర్స్కి కమాండ్ వెళ్తుంది. వెంటనే డెక్ మీద నుంచి డజన్ల కొద్దీ టోమాహాక్ క్షిపణులు నింగిలోకి దూసుకెళ్తాయి. ఇవి రాడార్ కంటపడకుండా ఉండటానికి భూమికి చాలా దగ్గరగా ఆ నేల వాలుకనుగుణంగా ఎగురుతాయి. చివరికి ఒకేసారి, అంటే సైమల్టేనియస్గా కీలకమైన రాడార్ సైట్లని, కమాండ్ బంకర్లని పేల్చేస్తాయి. దీంతో ప్రధాన దాడికి దారి సుగమమవుతుంది. దీని ఫలితం ఏంటంటే శత్రువు యొక్క పటిష్టమైన వాయురక్షణ వ్యవస్థలో ఇప్పుడు సేఫ్ కారిడార్లు ఏర్పడతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దాడులు ఏవీ యాదృచ్ఛికంగా జరగట్లేదు. కొన్ని నిమిషాల్లో రాబోతున్న ఫైటర్ జెట్ల కోసం కావాలనే వ్యూహాత్మకంగా ఈ మార్గాలను సృష్టిస్తున్నారు. ఇప్పుడు దారులు ఏర్పడ్డాయి కదా, మరి ఈ కొత్త కారిడార్లను అత్యంత అధునాతనమైన స్టెల్త్ విమానాలు ఎలా వాడుకుంటాయో చూద్దాం. ఇప్పుడు మొదలవబోయేదే అసలైన దాడి. ఒకవైపు టొమాహాకులు తమ లక్ష్యాలను ధ్వంసం చేస్తుండగానే మరోవైపు ఈ స్టెల్త్ విమానాలు, అంటే సిల్వర్ బుల్లెట్స్, అప్పటికే శత్రు గగనతలంలోకి చాలా లోతుగా చొచ్చుకుపోయుంటాయి. ఈ స్టెల్త్ దళంలో ప్రధానంగా 3 రకాలుంటాయి. ఒకటి B-2 స్పిరిట్. ఇవి భూమికి చాలా లోతులో ఉండే కమాండ్ బంకర్ల లాంటి అత్యంత కీలకమైన లక్ష్యాలను టార్గెట్ చేస్తాయి. ఇక రెండోది F-35 లైట్నింగ్ 2. ఇది ఎవరికంటా పడకుండా గగనతలంలోకి దూసుకెళ్లగలదు. చివరిగా F-22 ర్యాప్టర్. దీని పని మిగతా విమానాలకు రక్షణగా ఉంటూ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించడం. ఈ 5వ తరం విమానాలే ఈ దాడిలో అత్యంత కీలకం. సరే, ఈ స్టెల్త్ జెట్లు అత్యంత ముఖ్యమైన టార్గెట్లను చూసుకుంటుంటే మిగిలిన లక్ష్యాల సంగతి ఏంటి? వాటి కోసం మరో వేవ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ రంగంలోకి దిగుతోంది. వీటిని వర్క్ హోర్స్ బాంబ్ ట్రక్స్ అని పిలుస్తారు. బాంబుల బళ్ళు మరేవో కాదు, అవే F-15E స్ట్రైక్ ఈగిల్స్. ఈ పేరెందుకొచ్చిందంటే ఇవి భారీ ఎత్తున బాంబులను, క్షిపణులను మోయగలవు. వాటి పని ఒక్కటే, మిగిలి ఉన్న లక్ష్యాలన్నింటినీ నాశనం చేయడమే. వీటి పేలోడ్ కెపాసిటీ చూడండి. ఒకేసారి 19 JDIM బాంబులు లేదా 28 స్మాల్ డయామీటర్ బాంబులను తీసుకెళ్లగలవు. ఇవి గాల్లో ఉండగానే తమ రాడార్లతో భూమిని స్కాన్ చేస్తూ కదులుతున్న క్షిపణి లాంచర్లు, ఇతర కమాండ్ సెంటర్ల లాంటి సెకండరీ టార్గెట్లను కూడా వెతికి మరీ నాశనం చేస్తాయి. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే తమ దగ్గరున్న బాంబులన్నీ జారవిడిచిన తర్వాత ఇవి బేస్కు తిరిగి వెళ్లవు. గాలిలోనే ఇంధనం నింపుకొని మళ్లీ రెండోసారి దాడికి వెనుదిరుగుతాయి. దీనివల్ల శత్రువు రక్షణ వ్యవస్థకు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిరంతరం ఒత్తిడిని కొనసాగించవచ్చు. ఇక చివరి అంకం, శత్రు వాయు రక్షణ వ్యవస్థ మళ్లీ కోలుకునే అవకాశమే ఇవ్వకూడదు. దీనికోసం ఇప్పుడు నావికాదళం, వైమానిక దళం, అంటే నేవీ యొక్క ఎయిర్ పవర్ పూర్తి శక్తితో రంగంలోకి దిగుతుంది. యుఎస్ నేవీకి చెందిన తేలియాడే వైమానిక స్థావరాలు, అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఇప్పుడు యుద్ధంలోకి ప్రవేశిస్తాయి. ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ గాలికి ఎదురుగా తిరిగి అక్కడ నుండి అంతులేని వైమానిక దాడుల ఊపెనను ప్రారంభిస్తుంది.
ఈ దశలో ఆపరేషన్ తీవ్రత ఎంతలా ఉంటుందంటే ప్రతి 30 సెకండ్లకు క్యారియర్ డెక్ నుండి ఒక కొత్త ఫైటర్ జెట్ ప్రయోగించబడుతుంది. ఊహించుకోండి, ప్రతి అర నిమిషానికి ఒక యుద్ధ విమానం గాల్లోకి లేస్తుంది. ఇది ఆపరేషన్ యొక్క చివరి దశలో ఉండే తీవ్రతను తెలియజేస్తుంది. క్యారియర్ నుంచి వచ్చే ఈ విమానాల్లో కూడా ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన పనుంటుంది. FA-18 సూపర్ హార్నెట్స్ ఏమో ఏవైనా రాడార్ సిస్టమ్స్ మళ్ళీ ఆన్ అయ్యే ధైర్యం చేస్తే వాటిని వేటాడి నాశనం చేస్తాయి. F-35C లైట్నింగ్ 2లో ముందుకు వెళ్లి నిఘా సమాచారం సేకరించి ప్రమాదకరమైన లక్ష్యాలపై దాడి చేస్తాయి. ఇక ఈ 2D హాకీ విమానాలను గగనతలంలో క్వార్టర్ బ్యాక్స్ అంటారు. ఎందుకంటే ఇవి వందలాది విమానాలను ఒకేసారి సమన్వయం చేస్తూ మొత్తం ఆపరేషన్ను మేనేజ్ చేస్తాయి. అన్నీ కలిసి ఒకే శక్తిగా పనిచేస్తాయి. సో సూర్యోదయం అయ్యేసరికి మొదటి దశ దాడులు ముగుస్తాయి. అప్పటికే శత్రువు యొక్క వాయురక్షణ వ్యవస్థ పూర్తిగా గుడ్డిదైపోతుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఖచ్చితమైన క్షిపణులు, అపారమైన వైమానిక శక్తి, ఈ మూడింటి కలయికతో ఆ నెట్వర్క్ను సమర్థవంతంగా కూల్చివేశారు. ఒక్కసారి ఆలోచించండి, మొదటి పైలట్ శత్రు గగనతలంలోకి అడుగుపెట్టక ముందే ఒక సైనిక శక్తిని పూర్తిగా గుడ్డిగా చెవిటిగా మార్చేయగలిగితే ఆధునిక యుద్ధాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది ఈరోజు మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న.